నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. అప్పాజీ గారు, ఈరోజు బన్నీ గారి బర్త్‌డే సందర్భంగా ఒక హ్మ్. పోస్టర్ రిలీజ్ చేశారు అట్లీ గారు అండ్ టీమ్. ఓకే. అవును. అండ్ అవును. టైటిల్ కూడా రిలీజ్ చేశారు. అవును. 'రాకా' అన్నారు. హ్మ్. ఏంటది? ఆ లుక్ చూస్తే మాత్రం నాకు ఆ! 'ఒనిడా' యాడ్ వచ్చేది గుర్తుందా? ఆ! టీవీకి. అవ్ అట్లా అనిపించింది నాకు. అవునవును. చాలా మంది అలాగా కంపేర్ జేస్తున్నారు. హ్మ్. బట్ ఇదేంటంటే ఇప్పుడు 'పుష్ప 1, 2' సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ హీరోగా అతని రేంజ్ ఎలా పెరిగిందన్నది మనం ఇప్పుడు ప్రత్యేకించి వరల్డ్ వైడ్‌గా చెప్పాల్సినటువంటి ఎళ్ళిపోయిందిలెండి. అవసరం లేదు. చెప్పాలంటే ఇండియా వైడ్ కాదు, వరల్డ్ వైడ్ ఇప్పుడు హ్మ్. తనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఈ సినిమా గూడా వరల్డ్ వైడ్ రిలీజ్ చేసే ఇదుంది. అందువల్ల ఆ సినిమాని ఏదో ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్‌కి కనెక్ట్ అయ్యేలా కాకుండా టైటిల్ అన్నీ ఇప్పుడు మలయాళం గావచ్చు, కన్నడ గావచ్చు అందరికి కనెక్ట్ అయ్యేలాగా ఒక టైటిల్‌ని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతోటి వాళ్ళు ఆ టైటిల్‌ని ఎంపిక చేశారు. అది ఏంటి దాని టైటిల్ అర్థం ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడే మనం చెప్పలేము. 'రాక' అనే దానికైతే మన తెలుగులో పర్టిక్యులర్ మీనింగ్ అది మీనింగ్ అంటే ఏమనిపిస్తుంది? రాకాస లేకపోతే రాకాససి ఇటువంటివి ఏమైనా ఉన్నాయేమో. రాక అంటే తెలుగులో ఏమైనా అచ్చ తెలుగులో లేదంటే సాంస్క్రిట్‌లో ఏదైనా మీనింగ్ ఉందేమో నాకైతే తెలీదు. బట్ ఇది పర్పస్ ఏంటంటే మొత్తం అన్ని లాంగ్వేజెస్‌లో గూడా కనెక్ట్ అయ్యేలాగా. ఏదైనా సాంస్క్రిట్ వర్డ్ నుంచి ఏమైనా తీసుకున్నారేమోనని నాకు హ్మ్. అనిపిస్తుంది. ఉండొచ్చు. ఆ! ఎందుకనంటే, మనం 'కా' టైటిల్ విషయంలో అంతా అయిపోయిన తర్వాత దానికొక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. 'కా' అనేది ఎందుకు అని. అదే. అప్పుడు అదే. గాని అదే. అర్థం అవ్వలేదు మనకి. అదే. సో, అదే. అదే. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి అంటే 'రాక' అని పెట్టారంటే అవును. ఇప్పుడు మన తెలుగులో ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి కానీ, లేదంటే తమిళ్ నుంచి కానీ, ఇలాగ కొన్ని సినిమాలు వస్తున్నాయి. అవి ఒరిజినల్ టైటిల్ తోటి చేస్తున్నారు. రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏంటి తమిళ్ టైటిల్, మలయాళం టైటిల్ తోటి తెలుగులో సినిమాలు రిలీజ్ చేయడం ఏంటని చెప్పి చాలామంది వ్యతిరేకత వ్యక్తం వస్తోంది. చేస్తున్నారు. అవును. అయినా సరే అంటే ఈ రీజన్స్ ఏంటో మనకు తెలీదు గానీ, కొన్ని సినిమాలు అదే పేరుతోటి ఇప్పుడు 'పల్లి చట్టంబు' అనే ఒక సినిమా వస్తుంది. హ్మ్. చాలామంది అడిగారు గూడా ప్రెస్ మీట్‌లో. ఎందుకని మీరు తెలుగులో టైటిల్ పెట్టొచ్చు కదా! తెలుగులో డబ్బింగ్ జేసి, మీరు మలయాళం టైటిల్ తోటి చేయడం ఏంటని జెప్పి అడుగుతున్నారు. ఇలాగా వేరే లాంగ్వేజ్ నుంచి టైటిల్స్ తోటి ఇక్కడొచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకు ఇప్పుడు 'సూర్య' గారి సినిమా ఉంది. ఆ! 'కృప' ఏదో. మన పెట్టారు. ఇప్పుడు దగ్గరకొచ్చేసరికి 'వీరభద్రుడుగా' కాదు ముందు అది విమర్శలొచ్చిన తర్వాత తర్వాత మార్చారు. మార్చారు. అంతకుముందు అదే టైటిల్ తోటి తీసుకురావాలని ప్రయత్నం జేశారు. హ్మ్. అంటే బహుశా ఇప్పుడు ఈ సినిమాకి 'అల్లు అర్జున్' సినిమాకి తెలుగులో ఒక టైటిల్, మలయాళంలో ఒక టైటిల్, కన్నడలో ఒక టైటిల్, హిందీలో ఒక టైటిల్ ఉంటే వేరే వేరే ఇది ఉంటది. కన్‌ఫ్యూజన్స్ వస్తాయేమో. కన్‌ఫ్యూజన్ ఉంటది. దానివల్ల ఇప్పుడు చాలా సినిమాలకి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నటువంటి సినిమాలన్నిటికి అన్ని లాంగ్వేజెస్‌లో అప్లై అయ్యేలాగా టైటిల్ పెడుతున్నారు. హ్మ్. ఇప్పుడు మన 'రాజమౌళి' సినిమా 'వారణాసి' అలాగే 'సందీప్ రెడ్డి వంగ' సినిమా 'స్పిరిట్' హ్మ్. అయితే ఇంగ్లీషు లేదంటే తెలుగు అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్స్ అర్థమయ్యేలాగా. ఇటువంటివి పెడుతున్నారు. అలాగా ఇది 'రాక' అనే టైటిల్ పెట్టారని మనం చూడక అనుకోవచ్చు. దానికి కరెక్ట్ మీనింగ్ తెలియాలంటే మాత్రం ఆ టీమ్ వాళ్ళే చెప్పాలి ఎక్కడి నుంచి కాదు కాదు. మనం తీసుకున్నారు అని. వెతికితే కూడా బహుశా గూగుల్ చేస్తే కూడా దొరుకుతదేమో. దానికి గాని మీనింగ్ ఉంటదేమో చూడాలి. చూడాలి. అంటే హ్మ్. ఇప్పుడు మనం ఒకసారి లుక్ దగ్గరికి వెళ్ళిపోదాం. హ్మ్. తర్వాత డైరెక్షన్ గురించి వెళ్దాం. హ్మ్. ఆ లుక్ ఏంటండి? డ్యూయల్ రోల్ అని అంటున్నారు. కొంతమంది లేదు ట్రిపుల్ యాక్ట్ అవును. చేస్తున్నారు కూడా అంటున్నారు. అదైతే మనకింకా అవును. తెలియడం లేదు. అవును. తెలుస్తున్న ఆ నెయిల్స్ అవన్నీ చూస్తే బీస్ట్ లాగా అనిపించారు నాకు. అవును. అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 'అల్లు అర్జున్' ఆహ్, సి సింగిలా? లేదంటే డబులా? ఇంకా ట్రిపుల్ అన్నది మనకు తెలీదు గానీ, ప్రస్తుతానికైతే డబుల్ అని అందరూ ఫిక్స్ అయిపోవచ్చు. అర్థమవుతుంది. ఎందుకంటే, ఆ గెటప్ తోటి సినిమా మొత్తం ఎలాగా స్టైలిష్ స్టార్ లేదంటే ఐకాన్ స్టార్ అయినటువంటి 'అల్లు అర్జున్' అలాగే సినిమా మొత్తం అలా ఉండడు కాబట్టి, డెఫినెట్‌గా ఇది డ్యూయల్ ఎయిదర్ రోలే. డ్యూయల్ రోల్ ఆర్ ట్రిపుల్ రోల్ అని జెప్పి. హ్మ్. ఇంకొకటేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్‌లు గూడా ప్రచారంలో ఉన్న దీని ప్రకారం నలుగురు, ఐదుగురు హీరోయిన్‌లు ఇందులో ఉన్నారు. హ్మ్. అలా చూసినా గూడా అల్లు అర్జున్‌ది ఒక 2, 3 గెటప్స్‌లో కనిపిస్తాడు. అని ముందు నుంచి జరుగుతున్న ప్రచారానికి ఇది నిజం చేసేలాగా ఇది ఉందన్నమాట. అండ్ ఆ లుక్ కోసం ఏం చెప్తారు? ఇంతకు అవును. నుంచి చాలా చెప్తున్న టెర్రిఫిక్. బీస్ట్ ఏంటి? అవును. ఆ నెయిల్స్ చూసారా? సేమ్ అవును. బీస్ట్ నెయిల్సే. అండ్ మొత్తం అంతా కూడా అదే. అదే. అంటే ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ లాగా ఈ సినిమా ఉండే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది కాబట్టి, సంథింగ్ యూనిక్‌గా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇలాగ మనం ప్రత్యేకించి టైటిల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ ఫస్ట్ లుక్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అంటేనే, వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో అయితే అది డిజైన్ చేశారో, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, లేదంటే ఈ ఫస్ట్ లుక్ ఇది చేయడం కానీ, వాళ్ళు 100%
సక్సెస్ అయినట్టే కదా! హ్మ్. అల్టిమేట్ కావాల్సింది ఏంటి? ఇలా అటెన్షన్ మాట్లాడుకోవడమే కదా! అటెన్షన్ గ్రాబ్ చేయడమే కదా! సో, మామూలుగా రిలీజ్ చేసి ఉంటే ఏముంటది? ఇప్పుడు దీని గురించి ఈ రేంజ్‌లో డిస్కషన్ జరుగుతుందంటే కారణం ఆ లుక్ సంథింగ్ యూనిక్‌గా ఉండడం, టైటిల్ కూడా ఒక డిఫరెంట్‌గా ఉండడం వల్ల ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటున్నాం. అండ్ మరీ ముఖ్యంగా 'అల్లు అర్జున్' గారిని అనంటే ఎంత కాదన్నా మనకి ఆ స్టైలిష్ లుక్‌లో కనబడాలి. హ్మ్. ఇక్కడ 2 ఫేసెస్ లాగా రివీల్ అంటే బాడీ అంతా ఒకలాగా ఉంది. హ్మ్. ఫేస్ ఒకలా ఉంది. హ్మ్. ఫేస్ హ్మ్. కూడా కాస్త భయంకరంగానే ఉందండి ఇక్కడ. అదే. ఆ అంటే స్టైలిష్ లుక్ కనబడలే మనకి. అవునవును. అంటే ఏదో ఒక మ్యాన్ టర్న్డ్ బీస్ట్ లాగా లేకపోతే హ్మ్. ఏంటన్నది మనం ఆ సబ్జెక్ట్ ఇది రివీల్ అయితే గాని తెలీదు కాబట్టి, పైగా ఇది ఇన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకి ఏమి ఎక్కడ ఏది లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నిజంగా గదా! చెప్పాలంటే ఈ సినిమాకి మాత్రం చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఆ! మనకి 'వారణాసి' నుంచి వచ్చే ఒకటో రెండో బయటికి లీక్‌లు ఆ! కదా! అవును. బట్ ఇక్కడ ఇప్పుడు అస్సల ఇవి రాలేదు మనకి. చూడు ఈ సినిమా సంబంధించిన టైటిల్ గాని, ఇది గాని ఎక్కడ లీక్ అవ్వలేదసలు. హ్మ్. కదా! ఆ! నిన్న ఎక్కడ ప్రీ రాలేదు. లుక్ అని రిలీజ్ చేసి కొంచెం మెంటల్‌గా అందరూ ప్రిపేర్ అయ్యేలా చేశారు. దీంట్లో నుంచే కొంచెం ప్రీ లుక్ అని అది నిన్న మాది రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ వాళ్ళే చేసుకున్నారు. అదే. ఎక్కడ లీకులు లేవు. లీకులు లేవు. లీకులు లేవు హ్మ్. అస్సలు. అంటే ఈ మధ్య కాలంలో లీకులు గూడా పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ లాగా కావాలని. అవుతున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళు కావాలని వదులుతున్నారు అంటున్నారు. వదులుతుంటారు. అంటే ఇంకొకటేంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక సినిమాకి వందలాది మంది పని జేస్తారు. కదా! హ్మ్. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎక్సైట్‌మెంట్ తోటి లీక్ చేసే ఇది గూడా ఉంటది. బట్ ఈ సినిమా వరకు అసలు వీళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేసేంత వరకు టైటిల్ ఎక్కడా లీక్ అవ్వలేదు. ఇప్పుడు 'వారణాసి' సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' చేయడానికి ముందే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి ముందే ఆ టైటిల్ జనాల్లోకెళ్ళిపోయింది. బాలీవుడ్ వెబ్‌సైట్స్‌లో వాటిలో ఇది 'వారణాసి' అనే టైటిల్ పెడుతున్నారని చెప్పి వాళ్ళు రాసేశారు. హ్మ్. కానీ ఇది ఎక్కడ లీక్ చేయలేదు. లీక్ అవ్వలేదు. ఆ విధంగా చూసినప్పుడు అది కూడా ఒక ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ మనం డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది కూడా మన దగ్గర ఇంకా క్లారిటీ లేదు. అవును. ఓన్లీ 'అల్లు అర్జున్' గారు కనిపిస్తున్నారు. అవును. అంటే డైరెక్టర్ అట్లీ 'దీపిక గారు పదుకొనే' ఉన్నారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హ్మ్. 'జాన్వీ కపూర్' అఫీషియల్‌గా కానీ వాళ్ళ క్యారెక్టర్‌లేంటి? ఎలా అవి ఉండబోతున్నాయి? కాదు. మనం అస్సల అదే. దానికి ఇప్పుడు ఈ 'దీపిక' ఇప్పుడు ఎలాగైతే 'అల్లు అర్జున్' బర్త్‌డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ లాగా రిలీజ్ చేశారో, అలాగే 'జాన్వీ కపూర్' బర్త్‌డేకి, 'దీపిక పదుకొనే' 'దీపికకి' సమ్ బర్త్‌డేకి స్పెషల్ అలా ఏదైనా ఈవెంట్స్‌కి స్పెషల్ అకేషన్స్‌లో హ్మ్. రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సినిమా 2027లో 2027 అన్నది మన తెలుగు సినిమా రంగానికి పర్టిక్యులర్‌గా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా ప్రత్యేకం. హ్మ్. ఎందుకంటే 'మహేష్ బాబు' సినిమా 2027 అవును. 'ప్రభాస్' సినిమా 2027 'అల్లు అర్జున్' 'అల్లు గారిది అర్జున్' 27 సినిమా కూడా 2027 చాలా మిస్ అవుతున్నారు మన వాళ్ళు. పెద్ద పెద్ద స్టార్‌లందరిని. అవునవును. కనిపించట్లేదు గదా! అవును. ఆల్రెడీ 'మహేష్ బాబు' సినిమా వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. హ్మ్. ఈవెన్ 'అల్లు అర్జున్' సినిమా వచ్చి కూడా 1 ఇయర్ దాటిపోయింది. హ్మ్. 2026లో 2025లో సినిమా లేదు. 'అల్లు అర్జున్‌కి' 2024 డిసెంబర్‌లో అనుకుంటా ఇప్పుడు సినిమా. 'అట్లీ' గారంటే ఒక యూనిక్ డైరెక్టర్‌గా చూస్తూ ఉంటారు. అవును. సో, చాలా మరీ ముఖ్యంగా స్క్రిప్ట్ మీద ఆయనకి చాలా అవును. పట్టుంటది అంటూ ఇది ఉంటారు. ఆరో సినిమా అట్లీకి. 'అట్లీ' గారిది. ఆరో సినిమాతోటే అతను ఒక 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్‌కి అదే ఇప్పుడు దాని దీనికి గురించి కూడా ముందు మాట్లాడాలి మనం. 'జవాన్' సినిమా గూడా చాలా పెద్ద హిట్. 'షారుఖ్ ఖాన్' సినిమా. అలాగే 'విజయ్' తోటి 2, 3 సినిమాలు తీశాడు తమిళ్‌లో. ఆ 2 మంచి హిట్టే. చాలా పెద్ద హిట్. ఇప్పుడు అందులో ఒక సినిమా 'తెరి', 'మెర్సల్' అనుకుంటా. 2 సినిమాలు విజయ్‌తో చేశాడు. అలాగే అంటే అతను ఇటు యాక్షను మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గూడా. హ్మ్. సెన్సిబిలిటీస్ ఉంటాయి. యాక్షన్ ఉంటది. అడ్వెంచర్ అన్నీ అందులో ఇది చేస్తాడు. నీకు 'ఆర్య', 'నయనతార' సినిమా చూడు. 'రాజు రాణి', 'రాజా రాణి'. 'రాజా రాణి' ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి హ్మ్. కదా! ఎక్కడ హ్మ్. యాక్షన్ అనేది ఏమి ఉండదు. కనపడదు. బట్ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్స్ వాళ్ళ ఫ్లాష్ ఆ బ్యాక్ సినిమా ఎన్ని సార్లు ఎపిసోడ్స్ చూసినా చూడాలనిపిస్తది. కదా! అలాగా అంటే పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తాడు. ఆ ఎమోషన్స్‌ని, యాక్షన్ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తాడు. అందువల్ల 'జవాన్' ఎంత పెద్ద హిట్ అయింది. సెటిల్ అయితేనే పోస్టర్ అయితే మనకొక ఐడియా వచ్చింది. ఇదేం అది. జరగబోతుంది అనేది. అవునవును. హ్యాపీ ముఖ్యంగా టైటిల్. టైటిల్ రాక లేకపోతే ఇప్పటివరకు 'అట్లీ' సినిమా
అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమాగా అది ఆ ఇప్పటివరకు ప్రాజెక్ట్ చెప్పేవాళ్ళు. నంబర్‌లో అలా కాకుండా కాకుండా క్లారిటీ పేరు ఇచ్చారు మనకి. 'రాక'. 'రాకా' అని ఇచ్చారు. చూద్దాం బిగ్గెస్ట్ హిట్ అవుతదని అనిపిస్తుంది. అయ్యో! ఇంకా డెఫినెట్‌గా. మాట్లాడుకోవాలి ఈ సినిమా గురించి. ఇక్కడితో ఎండ్ అప్ అవ్వదిది. అవును. మళ్ళీ ఇంకేదో ఎందుకంటే ఒకటి రిలీజ్ అవుతది. మనం మాట్లాడుకోవాలి. 'అలవైకుంఠపురంలో' ముందు, తర్వాత అన్నట్టు అల్లు అర్జున్ కెరీర్. హ్మ్. 'అలవైకుంఠపురంలో' ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. మొత్తం 'నాను కానీ బాహుబలి' ఇంకొకటి కూడా రికార్డ్స్ ఉన్నారు. అన్నీ మీరు బ్రేక్ 'అలా చేసింది. వైకుంఠపురం' అంటే గుర్తొచ్చింది. అప్పట్లో త్రివిక్రమ్ గారితో ఆ! లాక్ అయిపోయింది అన్నారు. అవును. అదెందుకు అట్లీ గారి వైపు టర్న్ తీసుకున్నారంటే ఎంత నమ్మకం ఉండాలి స్క్రిప్ట్ పైన. అంటే అదే ఈ 'పుష్ప' సినిమా 'పుష్ప 1' అక్కడ నార్త్‌లో అంత పెద్ద హిట్ అవుద్దని ఎవరు ఎక్స్‌పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేయలేదు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశారు 'పుష్ప 2'. కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి హిట్ మించి అయింది. హిట్ అయింది. అంటే బియాండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళిపోయింది. హ్మ్. హిట్ అయింది. దానివల్ల ఆయన చేసే నెక్స్ట్ సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉండాలి. పాన్ ఇండియా అప్పీల్ ఉండాలన్న ఉద్దేశంతో 'అట్లీ' సినిమాని ఓకే చేశారు. నెక్స్ట్ 'త్రివిక్రమ్' సినిమా కూడా అంటే ఇప్పుడు 'త్రివిక్రమ్', 'ఎన్టీఆర్' కాంబినేషన్ సినిమా తర్వాత 'త్రివిక్రమ్' 'అల్లు అర్జున్' సినిమా ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే 'అల్లు అర్జున్‌కి' మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో 'జులాయి' ఒకటి. హ్మ్. 'జులాయి' డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ గారే కదా! త్రివిక్రమ్. మధ్యలో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' కొంచెం అంటే ఆ సినిమాతో పోల్చితే అంత కాకపోయినా అంటే తర్వాత వచ్చినటువంటి 'అలవైకుంఠపురంలో' ఫస్ట్ వచ్చినటువంటి 'జులాయి' అది అంత కాకపోయినా కూడా అది థియేటర్‌లలో కూడా మంచి అనిపించలేదు గానీ, స్టైలిష్‌గా ఉంటది. మనకు టీవీలో చూసినప్పుడు, ఓటీటీలో చూసినప్పుడు చాలా బావుంటది ఆ సినిమా. బావుంటది గదా! ఒక మ్యూజికల్ హిట్ హిట్. ఆహ్, బావుంటది ఆ సినిమా. చాలా బావుంటది. అందువల్ల వాళ్ళ వాళ్ళ ఈ కాంబినేషన్‌లో ఆల్రెడీ 3 సినిమాలొచ్చాయి. అందులో 2 సినిమాలు చాలా పెద్ద హిట్. పర్టిక్యులర్‌గా 'అలవైకుంఠపురంలో' చాలా పెద్ద హిట్ కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా డెఫినిట్‌గా వస్తది. అయితే ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' ఇప్పుడు 'అట్లీ' సినిమా ఉంది. తర్వాత 'లోకేష్ కనకరాజు' సినిమా గూడా ఆల్రెడీ లాక్ అయింది. దానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ రిలీజ్ చేశారు. అవుతుంది. కాబట్టి 'లోకేష్ కనకరాజ్' సినిమా తర్వాత 'త్రివిక్రమ్' సినిమా ఉండే అవకాశం ఉంది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.